అంజనా, నేను నీకు సపోర్టే. వీడు వీళ్ళ అన్నయ్యలు చేసింది తప్పే. నా కోసం ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించు. నువ్వేమంటావు అన్నయ్య? ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి. ఏంటమ్మా? మీరే చెప్పండి అంకల్. నా మీద ఎవరైనా చేయి చేసుకుంటే మా అన్నయ్యలు చూస్తూ ఊరుకోగలరా? నేనే ఊరుకోను. ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే. అందులోనూ వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్లకుండా ఉండగలనా? ఉండలేము. ఫాదర్ గారు వచ్చి అనవసరంగా నా గురించి చెప్పేశాడు. కాలేజీలో జరిగిన ఎలక్షన్స్ లో నేను చైర్మన్ గా పోటీ చేసినప్పుడు నా మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంతెందుకు పోలీస్ కేసు కూడా పెట్టారు. ఏదోలా నన్ను డిగ్రేడ్ చేయాలని నా మీద 2 రేప్ కేసులు కూడా పెట్టారు. కానీ నన్నేమీ చేయలేకపోయారు. ఇదంతా నేనంటే గిట్టని వాళ్ళు చేస్తున్న పని. నిజమేంటో తెలుసుకోకుండా మొహం ఎలా మార్చుకుందో చూడండి. అది కరెక్టేలే. ఒక నిమిషం. ఎక్కడున్నావు? శివ అంకుల్ ఇంట్లో ఉన్నాను. అంకుల్కి ఫోన్ ఇమ్మంటారా? ఇవ్వు. చెప్పు. వాడు ఒంటరిగా దొరికాడు, వేసేయమంటావా? రే ఫుల్, మూర్ఖంగా అటువంటి పని చేయొద్దు. ఇప్పటికే తను చాలా కోపంగా ఉంది. నా కూతురు క్యారెక్టరే డిఫరెంట్ రా. నాలాగా సాఫ్ట్ క్యారెక్టర్ కాదు. కృష్ణ మీద మళ్ళీ చేసుకున్నారని తెలిసిందంటే మొత్తం చెడిపోతుంది. ప్రస్తుతానికి ఈ మ్యాటర్ వదిలేద్దాం. వాడిని చితక్కొట్టడానికి ఓ టైం వస్తుంది, అప్పుడు చూద్దాం. అలాగే రైట్ పోనివ్వరా.